ఎందుకంటే నవ్వు 40 రెట్లు అవుతుంది. కాబట్టి సినిమా థియేటర్లో వాచ్ చేయండి. నాన్ స్టాప్. నాకు తెలుసుండి కొన్ని డైలాగులు అయితే మీరు వినలేరేమో, అంత ఈ డైలాగ్ మిస్ అయిపోతున్నామేమో అనిపించేలోపు ఇంకో డైలాగ్ వచ్చేస్తుంది. కాబట్టి ఎంజాయ్ చేయండి థియేటర్లో. దీపావళి మీ గుండెల్లో, మీ కుటుంబాల్లో ఎప్పటికీ ఆనందం ఇవ్వాలని, ఈ దీపావళి పెద్ద హిట్, కిరణ్ గారికి పెద్ద హిట్ పడాలని, రాజేష్ గారికి చాలా పెద్ద హిట్ పడాలని, మా నాని కెరియర్. నాని ఒకటే రిక్వెస్ట్, ఒకటే సూచన, నీకు రిక్వెస్ట్ చేయగా సూచన, ఇలాగే అందరూ నిన్ను చాలామంది పొగుడుతారు. రేపొద్దున చాలా గొప్పడు అవుతావు, పెద్ద డైరెక్టర్ అవుతావు. అడుగులు ఆకాశం మీద ఉంచు, ఆలోచనలు అడుగులు నేల మీద ఉంచు, ఆలోచనలు ఆకాశంలో ఉంచు, ఎక్కడికో వెళ్తావు. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమ గారు మీకు కూడా హ్యాపీ దీపావళి. అలాగే ఇంకో లిరిక్ రైటర్ విశ్వనాథ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నేను కొంతమందిని మర్చిపోయానండి. విజువల్ ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడే మ్యూజిక్ బాగుంటుంది. దీనికి సతీష్ గారు అవుట్ స్టాండింగ్ వర్క్ అండి మీది, అప్పటికీ మర్చిపోలేను మీ అందరి వర్క్. అండ్ చోటా గారు స్కోర్ చివరి వరకు ఒక బ్రదర్ లాగా చివరి వరకు ప్రతి ఎలిమెంట్ ఇలా మేము ఇద్దరం కూర్చుంటూ అక్కడ మ్యూజిక్ స్కోర్ డీటెయిల్స్ అవుతున్నప్పుడు అది చాలా చాలా ఒక ధైర్యం ఇచ్చింది. సరదాగా చేసుకున్నాం మొత్తం స్కోర్ ప్రాసెస్. అండ్ సతీష్ గారు చాలా ఇష్టపడి చేశారు. ఒక మ్యూజిక్ థియేటర్లో వినబడుతోందంటే డిటిఎస్ ఇంజనీర్ రోల్ చాలా పెద్దది. ఒక సౌండ్ మిక్సింగ్ కానీ ఎవ్రీథింగ్ ప్రతిదీ క్లియర్గా మీ అందరికీ వినబడాలి, పడిన కష్టం అంతా. అండ్ ఇది ఆదిత్యలో లాంచ్ అవుతుంది, ఆదిత్య మ్యూజిక్తో. అండ్ నాకు మొదటి నుంచి నాది బుజ్జి బంగారం కానీ అండ్ చాలా మన్మధుడు ప్రతిదీ మీరందరికీ దగ్గరగా పట్టుకువెళ్ళారు ఆదిత్య మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే ఏమనుకోవద్దు, మీ అందరికీ నా గురించి తెలిసిన మర్చిపోతూ ఉంటా చాలా థింగ్స్ స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈశ్వర సమానమైన ఈ వేదికకి ముందు ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ విచ్చేసిన మా సినీ పెద్దలకి, మా ప్రొడ్యూసర్ గారికి, మా హీరో కిరణ్ అబ్బవరం గారికి, మా డైరెక్టర్ నాని గారికి, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మా చైతన్యకి, ఇక్కడ వచ్చిన సినీ అభిమానులకి, మా మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే కిష్కింధపురి తరువాత నేను చైతన్య సంగీత దర్శకత్వంలో చేస్తున్న ఇంకొక సినిమా ఇది. అందులో మంచి హిట్లు పడ్డాయి. అలాగే ఇందులో ఆర్ఆర్ కోసం నాకు ఒక పాట రాయించే అవకాశం ఇచ్చాడు చైతన్య. సో ఆర్ఆర్ రాసే ముందు నాకు ఒక సీన్ చూపించాడు. అందులో కిరణ్ అబ్బవరం గారి మా సభ్యులు చూశాను. ఏదైనా మంచిది రాయాలి అనిపించింది. ఒక అరగంట టైం అడిగాను, రాశాను. సార్ మీ అవి ఒక్కసారి పాడుతాను ఆ పాట. ఓకే. ఆడికి జర్రంత చిరేమ బుర్రెక్కితే, అరే సొర్రకి ఎర్రచ్చి కిర్రెక్కితే, ఇక జొర్రాలు బుర్రకి గిర్రెక్కితే జర దారంత చొరకలే లే అన్న కొట్టుడు బల్లే, ఆ దంచుడు బల్లే, వా చెల్లికి చెల్లే, ఎక్కడి తగ్గని లక్కేలే, దెబ్బకు దెబ్బే, ఆ జబ్బకు జబ్బే, ఈడి బాధుడు చూస్తే తొక్కుడు పచ్చల్లే, ఊర గద్దకి చిక్కిన పెట్టకు మళ్ళీ దా పెట్టి మట్టే, నాటి ఎద్దుకు పుట్టిన కొమ్ముకు మళ్ళీ ఢీ కొట్టి ఎత్తే, అరే దొరికినోడు బకరా మరి ఉరికిపోతే దసరా, అరే చెరుకు గడ్డను విరిచినట్టు దడదడ గడగడ గడలిగా. యాక్చువల్లీ నేను కిరణ్ అబ్బవరం గారిని ఎప్పుడు క్లాస్ అప్పీల్లో చూశాను. ఒకసారి అది ఆమె నాకు చైతన్య చూపించాడు. ఏం రాయాలి అనుకుంటే మీ మాసప్పీలు, మీ ఆ ట్రైలరు, మళ్ళీ నేను సినిమా కూడా చూశాను సార్, చాలా బాగుంది. అంటే ఇంతమంది చెప్పారు, నేను చెప్తే కరెక్ట్ కాదు, మీరు చూస్తారు. సినిమా భారీ హిట్. యాక్చువల్లీ అందరూ డేట్ 20 కాదు, దీపావళి 18 జరుపుకోండి, ఎంజాయ్. థ్యాంక్ యూ. అలాగే ఒక్క నిమిషం, చైతన్య నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విశ్వనాథ్ గారు, థ్యాంక్ యూ సురేంద్ర గారు, థ్యాంక్ యూ చైతన్య భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యి మంచి హిట్ కొట్టడానికి రెడీగా ఉన్నటువంటి మా డైరెక్టర్ గారి గురించి ఒక స్పెషల్ ఏవి చూసేద్దాము. లెట్స్ హావ్ ఎన్ ఏవి ప్లీజ్ ఆన్ జైన్స్ నాని గారు. సినిమా పట్ల ఉన్న అమితమైన అభిమానం, విభిన్నమైన కథా కథనాలను ప్రేక్షకులకు అందించాలనే తపనతో ఎల్లప్పుడూ కృషి చేస్తూనే, మరోవైపు ఐఐటి నుండి చదువు పూర్తి చేసుకుని ఉత్తమ విద్యావంతుడిగా నిలిచారు జైన్స్ నాని గారు. సాధారణ కుటుంబంలో పుట్టిన అసాధారణమైన ప్రతిభతో, సినిమా పట్ల ప్యాషన్తో తన కాలేజ్ డేస్లోనే మొదటి అడుగు వేశారు. తన కలల ప్రపంచం వైపు ఒక్కో అడుగు వేసుకుంటూ యూనిక్ స్టోరీ లైన్తో వరుసగా 7 షార్ట్ ఫిలిమ్స్తో
తనలోని ఫిల్మ్ మేకర్ని అందరికీ పరిచయం చేశారు. అంతేకాకుండా ప్రేక్షకులతో పాటు జ్యూరీని తన ప్రతిభతో ఆకట్టుకుంటూ బెస్ట్ డైరెక్టర్గానే కాకుండా బెస్ట్ యాక్టర్గా కూడా ఎన్నో అవార్డులను అందుకున్నారు.